చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. వైఎస్ఆర్సీపీకి పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఉన్న వెంకటరెడ్డి నివాసంలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా దరిదాపుల 50-65 మంది నవీన్ అనే ఒక అబ్బాయి న్యాయవాది, వాళ్ళ చిన్నాన్న రమణ అనే న్యాయవాది, వీళ్ళకి సపోర్ట్గా ఉమేష్ అనేవాళ్ళు మా ఇంట్లోకి దూరి రాళ్లతో వేసి అద్దాలంతా పగలగొట్టి రాడ్తో నన్ను చంపడానికి ప్రయత్నించినాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత జరుగుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అని అడుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత దాడి జరిగితే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కక్ష సాధింపు చర్యలు లేదని. ఇది కక్ష సాధింపు చర్యలా లేకపోతే ఇంకేమో మాకైతే అర్థం కావడం లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. వైఎస్ఆర్సీపీకి పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఉన్న వెంకటరెడ్డి నివాసంలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, టీడీపీ నేతలు దాడి చేస్తున్నా, అది కూడా పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇలాంటి దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని దాడులు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుంగనూరు నియోజకవర్గంలో ఈ రోజు పీఎంకే చైర్మన్ గా ఉన్నటువంటి డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపైనే టీడీపీ నాయకులు నవీన్, రమణ, ఉమేష్ అనేటువంటి నాయకులు న్యాయవాదుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున 60 నుంచి 70 మంది టీడీపీ శ్రేణులంతా కూడా ఇంటిపైన దాడి చేసి ఆయన్ని చంపేందుకు బండరాళ్లతో ఇంటిపైకి దాడి చేశారు. ఈ క్రమంలో చుట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్నటువంటి ఇంటి పైన దాడి జరుగుతున్నప్పటికీ కూడా పోలీసుల వ్యవహరించినటువంటి తీరు పలు విమర్శలకు తాగిస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించాల్సింది పోయి ఈరోజు టీడీపీ శ్రేణులకు అండగా నిలుస్తున్నారు పోలీసులు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించడంతో అప్పటి నుంచి కూడా టీడీపీ శ్రేణులంతా కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం కావాల్సి ఉంది. ఈ యొక్క రాకను గుర్తించినటువంటి టీడీపీ నాయకులంతా కూడా స్థానిక ఎమ్మెల్యే పొంగనూరుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాకూడదంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంపుకూడి ర్యాలీ నిర్వహించారు, నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి వెంకటరెడ్డి యాదవ్ ఇంటి పైన అతి దారుణంగా పెద్ద పెద్ద బండరాళ్లతో ఆయన ఇంటి పైన దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఆయన పైన హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి సిఐ గాని, ఇటు ఉన్నటువంటి డిఎస్పీ గాని ఏమాత్రం పట్టించుకోకపోవడం, భారీ ఎత్తున యొక్క మూకుమ్మడిగా దాడి చేసి ఆయన అంతం చేయాలన్న కుట్రతోనే యొక్క దాడి జరిగిందని చెప్తున్నారు. స్థానికంగా పోలీసులకు, పొంగనూరు పోలీసులకు వెంకటరెడ్డి యాదవ్ పొద్దుసారి ఫిర్యాదు చేశారు.